ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం. మనకిప్పుడు 19వ తేదీ మార్చి నెల 2026 సంవత్సరం నుంచి పరాభవనామ సంవత్సరం వస్తుంది. ఉగాది పండుగ మనకందరికీ కూడా వస్తుంది. అందువలన మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి, మన అభిమానులందరికీ కూడా, మన ఛానల్ అభిమానులు అందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. లేకపోతే మనకి ఈ సంవత్సరంలో ఉండేటటువంటి మేఘాధిపతి అయినటువంటి వాడు చంద్రుడు. కాబట్టి బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి రైతులందరూ కూడా మంచి మంచి పంటలను సెలెక్ట్ చేసుకోవాలి. కమర్షియల్ ప్రాజెక్ట్స్ని వీళ్ళు ఏరుకోవాలి. ఎంతసేపు ఎప్పుడు వేసిన వరే వేసుకుంటూ కూర్చుంటే కమర్షియల్ క్రాప్స్ వేయమని చెప్పి అగ్రికల్చర్ సైంటిస్టులు, అగ్రికల్చరల్ యూనివర్సిటీలు, విద్యార్థులు చెప్తున్నారు. మరి అవి వేసుకుంటూ భూమి సారవంతంగా ఉండడం కోసం రైతులు వ్యూహాలు, ప్రణాళికలు మార్చాలి. చెరుకు, కందులు ఇవన్నీ పాత క్రాప్స్ అయినప్పటికీ కూడా ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీద దృష్టి పెట్టి మరి డ్రై ఫ్రూట్స్, మరి అలాగే ఈ చెర్రీ ఫ్రూట్స్ ఇలాంటివి ఏవైతే, ఖర్జూరాలు ఏవైతే మరి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తే మంచి మనకి ఫలితాలు వస్తాయో అప్పట్లో మనకి పామాయిల్ బ్రహ్మాండంగా వేసాం. ఈ రకంగా ఈ సంవత్సరం మనకి మెట్ట పొలాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆహార ధాన్యాలు, ధాన్యాధిపతి అయినటువంటి వాడు మనకి చక్కగా బుధుడయ్యాడు. కాబట్టి తెలుపు రంగు పంటలు బ్రహ్మాండంగా పండుతాయి, పెసలు బ్రహ్మాండంగా పండుతాయి, అపరాలు, ధాన్యాలు అంటే కందులు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా పండుతాయి. ఇకపోతే సస్యాధిపతి అయినటువంటి వాడు శుక్రుడయ్యాడు. కాబట్టి మనకి మెట్ట పంటలు బ్రహ్మాండంగా అవుతాయి. కందులు, చెరుకు, తర్వాత బెండకాయలు, వంకాయలు ఇలాంటివి నీరు తక్కువగా అవసరమయ్యేటటువంటివి. కానీ మనకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కురుస్తాయి. ఇకపోతే రాజు మనకి గురుడు అయి ఉన్నాడు. అందువలన మనకి శాంతి, ప్రతి కుటుంబంలో కూడా ఒక శాంతి ఉంటుంది, ప్రతి ఇంటిలో శాంతి ఉంటుంది, దేశంలో శాంతి ఉంటుంది. మరి మీరు అడగొచ్చు, ఇరాన్ వారా జరుగుతుంది కండి ఇజ్రాయెల్తోనూ అమెరికాతోనూ అంటే అవన్నీ కూడా అయిపోతాయి. మీకు ఈ లోపల గ్యాస్ ధరలు బాగా పెరిగిపోతాయి, బంగారం ధరలు బాగా పెరిగిపోయినాయి అని చెప్పేసి మీరందరూ కొనుక్కోవడం జరిగింది. మరి అవన్నీ కూడా బంగారం ధరలు తగ్గుతాయి అని మనం చెప్పాం. సంవత్సరం వచ్చేసరికి లేదండి 5 లక్షల వరకు వెళ్ళిపోతాయని చెప్పేసి అందరినీ కూడా రెచ్చగొట్టారు. మరి గురుడు వక్రించి మళ్ళీ సవ్యదశలోకి వచ్చాడు. ఈ లోపల పరాభవనామ సంవత్సరం వచ్చింది. బంగారం ఒక 2 లక్షల కంటే కూడా వెళ్ళడానికి 2 సంవత్సరాలు పడుతుంది, 2027 వరకు కూడా. ఇకపోతే మంత్రి కుజుడై ఉన్నాడు. కాబట్టి ఎంతసేపు కూడా దూకుడు స్వభావంతో మంత్రి సలహాలు ఇస్తూ ఉంటాడు. అంటే మీ భార్య కూడా మనకి గొడవలు, అంటే చిన్న గొడవని కొంచెం పెద్దగా చెప్పడం. ఇప్పుడు పక్కింటి వాళ్ళు రేడియో మీరు స్విచ్ ఆన్ చేశారు, మీరు రేడియో పెట్టుకున్నారు, వాళ్ళు గురుగురు గురుగురు అని ఉంటుంది. వాడు ఆ కాలంలో రేడియో, ఇప్పుడు టీవీ అనుకున్నాం. ఆ సౌండ్ వచ్చినప్పటికీ మీకు వాడు గొణుకుతూ ఉంటాడు మీ మీద అసూయ, ఈర్ష్యలతో. పాపం మీరు డ్యూటీ చేసుకొని వచ్చేసరికి మీకు ఏమవుతుంది, ఇలా చేస్తున్నారని ఈ గొడవలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, రెచ్చగొట్టేటట్లుగా చెప్తుంది మీ భార్య. దాంతో ఈయన గొడవకు పక్కగా వెళ్తాడు. వాడు రెడీగా సుత్తి పెట్టుకొని రోకల బండ పెట్టుకుంటాడు. మీరు వెళ్ళగానే తల బద్దలు కొట్టేస్తాడు. కేసు జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీ భర్త కొలీగ్స్, వీళ్ళందరూ కూడా, మీ కొలీగ్స్ అందరూ కూడా సాక్ష్యాలు చెప్తారు. కానీ కోర్టులో ఆనరబుల్ జడ్జి ఏం చెప్తాడు, ఎందుకయ్యా మీకు ఉద్యోగాలు పోతాయి అనవసరంగా అతను పాపం జాలిపడంటే మీకు వచ్చినటువంటి మీ ఫ్రెండ్సే ద్రోహం చేసి మీకు ఉద్యోగం పోతుంది అతనిది అని చెప్పేసి సాక్ష్యాలు తారుమారు చేస్తారు, కేసు నిర్వీర్యం చేస్తారు. మీరు 4 సంవత్సరాలు లాయర్లు మేపి గొడవలు పెట్టుకొని ఇవన్నీ కూడా బ్రెయిన్ ఉపయోగించకుండా చేసినటువంటి కారణాల వల్ల జరుగుతాయి. కాబట్టి ఇవి ప్రతి కుటుంబంలో కూడా ఈ సంవత్సరం పరాభవన సంవత్సరంలో జరుగుతుంది. పరాభవం అంటేనే అపజయం.
ఈ సంవత్సరంలో అందరికీ కూడా ఎప్పుడు కూడా సూపర్ సక్సెస్లు వస్తాయని ఆశించొద్దు. వృత్తిలో వెన్నుపోటులు, అనైతికమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగిపోతాయి. ప్రతి మనిషి కూడా మరి కపట స్వభావంతో ప్రవర్తించడం, ఈ రకంగా మీరుకి ప్రాభావనామ సంవత్సరంలో 12 రాసుల వారు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత సేనాధిపతి చంద్రుడు, యుద్ధం చేయవా మొగుడా అని చంద్రుడిని పంపితే వెళ్ళి ఆర్బిట్రేషన్ చేసి, నెగోషియేషన్స్ చేసి, ఆ తర్వాత మధ్యవర్తిత్వం చేసి మరి యుద్ధాలు కలగకుండా చేస్తాడు. దేశంలోనే కాదు, ఇంటిలో కూడా, మీరు ఇళ్లల్లో కూడా మరి శాంతి అనేటటువంటిది కొంతవరకు వస్తుంది. మరి భార్యాభర్తల మధ్య గొడవలు, 10 మందిని మీరు కొత్తగా పెళ్లి చేసుకొని ఆర్భాటంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు, అత్యధికమైనటువంటి కట్నాలు ఇస్తున్నారు. కట్నాలు ఇవ్వడం నేరం, తీసుకోవడం నేరం అని చట్టం చెప్తున్నా సరే అదే పోలీస్ ఆఫీసర్లు, అదే ఆనరబుల్ జడ్జెస్, అదే లాయర్లకు కూడా తప్పడం లేదు ఈ యొక్క కట్నాలు ఇవ్వడం, కట్నాలు తీసుకోవడం. మరి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళే ఏం చేయలేకపోతున్నప్పుడు సామాన్య మానవుడు ఆర్భాటంగా కళ్యాణ మండపాలు 15 లక్షలు తీసుకోవడం, తర్వాత 52 వంటకాలంటూ బిల్డప్లు ఇస్తూ పక్కింటి వాడు పెట్టాడు మేము కూడా పెట్టాలి అని చెప్పి బిల్డప్ల కోసం వెళ్ళి అప్పుల పాలైపోతారు. మరి ఆ కాపురాలైనా నిలబడుతున్నాయంటే 10 మందిలో 8 కాపురాలు గొడవలతో కొట్టుకు చచ్చిపోతున్నారు. విడాకులకి, డైవర్స్లకి, కోర్టులకి వెళుతున్నారు. పోనీ ఆ కోర్టులో ఏమైనా వెంటనే మనకి ఏమైనా జడ్జిమెంట్స్ వస్తాయా అంటే మనకి అవి జడ్జిమెంట్స్ రావు, బెంచ్ మీదకే రావు. హైకోర్టులో వేసుకున్న కేసులు ఎన్నో సంవత్సరాలు పెండింగ్లో ఉన్నాయి. ఒక పక్క జనాభాతో పెరుగుదలతో కాంపిటీషన్ ఎక్కువైపోయి విద్యార్థులకి, యువతకి ఉద్యోగాలు లేవంటే మన గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా కనండి పిల్లల్ని, మేము 3వ కంటాము, మీరు కంటే కనుక ఖచ్చితంగా మేము 25,000 రూపాయలు ఇస్తాము, అలాగే జనాభా ఉండాలి అని చెప్పడం ఆయన మంచి ఉద్దేశంతో చెప్పినప్పటికీ కూడా ఇక్కడ నిరుద్యోగుల కాంపిటీషన్ అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయ మార్గం మనం ఏం చేయాలి అంటే కాంపిటీషన్లో మనం నిలబడాలి, అడ్వాన్స్మెంట్ అవ్వాలి. అడ్వాన్స్మెంట్ ప్రతి విషయంలో కూడా కావాలి. టెక్నాలజీ పరంగా అడ్వాన్స్మెంట్ అవ్వడమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం అందరం కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరినీ కూడా పనితీరు బాగాలేదు, పనితీరు టాస్క్ ఇచ్చినటువంటిది మీరు సరిగ్గా చేయలేకపోతున్నారు అనేటటువంటి కేవలం ఆ ఒక్క కారణాన్ని చెప్పే దమ్ము, ధైర్యం మేనేజ్మెంట్కి లేకుండా లే ఆఫ్లు, మాకు ప్రాజెక్ట్స్ లేవని చెప్పేసి మిమ్మల్ని పక్కకు తప్పించడం ఇలాంటివి జరుగుతాయి. ఇవన్నిటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బ్లేమ్ చేయకుండా మరి మనం ఏం చేయాలి అంటే మనం అడ్వాన్స్మెంట్ అవ్వాలి. కేవలం టెక్నాలజీలోనే కాకుండా మరి ఎప్పుడో నీల్స్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలంలోకి వెళ్ళాడని మనం ఏదో గొప్పగా రష్యా వాళ్ళు పంపించారని అది గొప్పగా చెప్పుకునేటటువంటి వాళ్ళం. ఇప్పుడు అది కాకుండా మనం చక్కగా భారతదేశమే చంద్రయానానికి వెళ్ళింది. మన ఇండియన్ బ్రీడ్ అయినటువంటి సునీత విలియమ్స్, కల్పనా చావ్లా వీళ్ళంతా కూడా చంద్రుని అవలేలగా వెళ్ళి రావడం జరిగింది. మంగళయానికి వెళ్ళాము. మరి 2028లో మనం శుక్రయానికి వెళుతున్నాం. అందువలన మన భారతదేశం అయినటువంటి ఇస్రోయే ఇప్పుడు మూలంగా తీసుకొని మనం పీపీపీ, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లాగా మనము నాసాకే, అమెరికా వాళ్ళకే మనం పార్ట్నర్షిప్ ఇప్పుడు ఇస్తున్నాం. రష్యాకి, అమెరికాకి, మెయిన్గా నాసాకి. అంత అడ్వాన్స్మెంట్ అయినటువంటి భారతదేశము ప్రపంచ కప్పులను కొట్టుకుంటూ వెళ్ళిపోయాం. మనం క్రీడా రంగంలో ఎవరికైనా సరే దమ్ముంటే రండి, మరి క్రికెట్లో మమ్మల్ని ఓడించండి అని ఇంకా 3 టీమ్స్, ఇండియన్ టీమ్స్ అవకాశాలు లేక ఎదుర్కొంటా ఉన్నారు, ఎదురు చూపులు చూస్తూ. ఈ విధంగా క్రీడారంగంలో ఈ సంవత్సరం మనం ఏ కప్ అయినా సరే మనమే కొట్టుకుంటాం. అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది మనకే జరుగుతుంది. మన కాపురాల్లో కూడా అడ్వాన్స్మెంట్ రావాలి. మీరెప్పుడో తాతల కాలంలో అత్తగారిని గౌరవించాలా, మామగారిని గౌరవించాలా, కోడళ్ళు మందు తాగకూడదు, సిగరెట్లు తాగకూడదు, కనీసం అత్తగారులకు బట్టలు పెట్టాలా, అత్తగారిని గౌరవించట్లేదు. ఇవన్నీ కూడా పాతతరం ఆలోచనలు మారిపోయి మరి మా గోపాలరెడ్డి చెప్పినట్టుగా చక్కగా అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది రావాలి. సహృదయంతో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యువత ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా వాళ్ళ భార్యల యొక్క అభిరుచులను చూసుకుంటూ వాళ్ళ కుటుంబాల నేపథ్యంలో మీరందరూ ఈక్వల్ రైట్స్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్తో, మ్యూచువల్ రెస్పెక్ట్తో ముందుకు వెళ్ళినప్పుడు ఎందుకు వస్తాయి ఇవన్నీ కూడా? ఇది ఆర్బిట్రేషన్, చంద్రుడు చేసేటటువంటి ఆర్బిట్రేషన్. సో ఆ విధంగా ఈ యొక్క మేము లేదండి, మేము ఛాందసబద్ధంగానే ఉంటాం, మేము పాత పద్ధతులతోనే ఉంటామంటే కోర్టుల చుట్టూ తిరగ తప్పదు, పోలీస్ స్టేషన్ చుట్టూ తప్పదు.
అరే పోలీసు వాళ్ళే చెప్తున్నారు మీకు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎందుకురా మీకు ఎన్ఆర్ఐలు హాయిగా ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళని చేసుకోండి, ఎందుకు అక్కడికి ఆ దేశాలకు వెళ్ళి అక్కడ అనవసరంగా మోసపోవడం అంటే మాకు ఫారిన్ వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రారు. ఇక్కడ తల్లిదండ్రులు మీకు హార్ట్ అటాక్లు వచ్చినా మీరు కూడా మా పిల్లలు అమెరికాలో ఉండాలి. అందుకే కరెక్ట్ అయినటువంటి మొగుడు మీకు ట్రంప్. అక్కడ ఆయన తన యొక్క స్వలాభాల కోసం యుద్ధం చేస్తాడు ఇరాన్ కోసం. మరి రేపు రాబోయేటటువంటి 2028వ సంవత్సరంలో అతనికి సెకండ్ అసెస్మెంట్లో మరి సెకండ్ స్టేజ్లో ఆయన కనుక యుద్ధం చేయకపోతే ఆయనకి సర్వైవల్ లేదు. ఈ విధంగా మన యొక్క గురుడు మనకి గురు మార్పు ఏమవుతుంది, కర్కాటక రాశిలోకి 2 జూన్ 2026వ సంవత్సరం నుంచి మనకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు. అందరికీ కూడా మేధస్సు పెరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క శని సంపూర్ణంగా మీనరాశిలోనే వక్రించి ఉండడము, ఈ విధంగా మీనరాశిలో ఉంటాడు. ఆ విధంగా ఈ యొక్క శని కూడా మనకి మీనరాశిలో మనము ఏం చేస్తాడండి, ఎంటైర్ ఇయర్ అంతా కూడా ఉన్నాయి వక్రించి 27 జూలై 2026వ సంవత్సరం నుంచి 11 డిసెంబర్ 2026వ సంవత్సరం వరకు కూడా శని వక్రించి మీనరాశిలోనే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా కుజుడు మీనరాశి ప్రవేశం 2 ఏప్రిల్ 2026వ సంవత్సరంలో జరుగుతుంది. మరి యొక్క రాహు కేతువులు కూడా మనకి 5 డిసెంబర్ 2026వ సంవత్సరం నుంచి కుంభరాశి నుంచి రాహు మరి మకర రాశిలోకి, కేతువు సింహరాశి నుంచి మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ద్వారా 12 రాశుల వారికి అందరికీ కూడా ఈ ఉగాది ఏ రాశుల వారికి మంచి చేస్తుంది, ఏ రాశుల వారికి హాని చేస్తుంది, ఏ రాశుల వారికి యావరేజ్గా ఉంటుందో మనము సశాస్త్రీయంగా, వైదికంగా, సహేతుకంగా, రేషనల్గా, లాజికల్ కన్సిస్టెన్సీతో, సైంటిఫిక్ అప్రోచ్తో అండ్ ఈ యొక్క రేషనల్ అప్రోచ్తో మనం చూద్దాం ఈ వీడియోలో. మకర రాశి వారికి అందరికీ హ్యాపీ డేస్ వచ్చేసినాయండి. శేఖర్ కొమ్మల గారి సినిమా హ్యాపీ డేస్. మరి చక్కగా ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఇప్పుడు దాకా అష్టమంలో ఉన్నటువంటి కేతు, మరణం, భయం, కష్టాలు తట్టుకోవట్లేదు. ఎంఆర్ఓ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వలేకపోయినా సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. పిల్లోడి పేరు ఆధార్ కార్డు మరి మార్పు లేకపోతే సూసైడ్ చేసుకోవాలని, పాస్పోర్టోడు పేరు మార్చుకో, ఎఫిడవిట్ ఇస్తామయ్యా, కేసేయండి పాస్పోర్ట్ ఆఫీస్ మీద, చుక్క లేకపోతే పూర్తి పేరు లేకపోతే ఏంటంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమైనా దిగొచ్చిందా? ఎవరు సిటిజన్ ఆఫ్ ఇండియా, యూ కెన్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్, నోబడీ డస్ దాట్. మేము బాధలు పడిపోతున్నామండి, రావట్లేదండి, వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఈ విధంగా మకర రాశి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు అందరికీ కూడా ఏమైందండి, శత్రువుల పీడ పోయింది, ఆదాయాలు, ఈఎంఐలు కట్టలేక చచ్చిపోతున్నారు. ఇళ్ళు చిన్న ఇళ్ళు కొనరా అంటే 5 bedroom 5 BH విల్లాస్, కానీ దేవుడి గది మాత్రం చిన్నదే, 5 bedroom అయినా చిన్నదే. మీకు మాత్రం ఒక్కొక్కడికి ఒక్కొక్క గది కావాలి, ఏసీలు కావాలి. కాబట్టి ఈ రకంగా చక్కగా విలాసంగా చేశారు. భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ కోర్టుల్లోకి వేసుకున్నారు. ఆ కోర్టుల్లో ఇంకా కేసులు పెండింగ్లో ఉన్నాయి. కట్టండి మరి ఈఎంఐలు, రకరకాల వ్యాపారాల కోసం అన్వేషిస్తున్నారు. మరి జన్మంలో ఉన్నటువంటి యొక్క మనకి ఇప్పుడు మకర రాశికి ధనస్థానంలో, వాక్స్థానంలో ఉన్నాడు. చక్కగా బ్రహ్మాండమైనటువంటి మత్తు పదార్థాలు, మందు, సిగరెట్లు, డ్రగ్స్ ఇలాంటివన్నీ కూడా కొంతమందికి అలవాటు అవుతాయి. నోటికి సంబంధించినటువంటి వ్యసనాలు వస్తాయి. వాట్ ఈస్ దేర్ అడ్వాన్స్మెంట్, కంట్రీ మారుతోంది, కాలం మారుతోంది, ఇప్పుడున్న జనరేషన్ మారుతోంది. సో ఆ విధంగా మారకపోతే కనుక మనకి డైవర్స్లే వస్తాయి. మరి మీ భార్యకి అప్పుడు మీ పాత జనరేషన్ లాగా ఉన్నటువంటి హ్యాబిట్స్ రావాలంటే ఎట్లా? ఇప్పుడున్నటువంటి అభిరుచులు ఏమిటో తెలుసుకోండి, దానికి తగ్గట్టుగా మీరు వెళ్ళండి. దెన్ దెర్ విల్ బి నో ఇష్యూ ఎట్ ఆల్. రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు, అప్పులన్నీ తీర్చేస్తారు. అనపర్తి రెడ్ల దగ్గర వడ్డీలు తీసుకుంటే మరి ఎలా ఉంటాయో జబర్దస్త్గానే వసూలు చేస్తారు. మైక్రో ఫైనాన్స్ దగ్గర అప్పులు తీసుకుంటే ఇళ్ల మీదకి వస్తారు. రికవరీ బ్యాచ్ కొంచెం రౌడీయిజంగానే ఉంటుంది. ఎవరు తీసుకోమన్నారు మిమ్మల్ని? మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళ స్థలాలు కంటారు. ఈ యొక్క కష్టాలన్నీ కూడా మీకు 2 జూన్ 2026వ సంవత్సరం తర్వాత పోతుంది. అక్టోబర్ నెల 2026వ సంవత్సరం తర్వాత జనవరి 25వ తేదీ 2026వ సంవత్సరానికి అష్టమ గురుడు వస్తున్నాడు. చక్కగా అప్పులు బ్రహ్మాండంగా వస్తాయి.
బ్రహ్మాండంగా ఎక్కడికో వెళ్ళిపోతారు మకర రాశి వాళ్ళు. ఆఫీసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, భర్త ఒక చోట, భార్య ఒక చోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు ట్రాన్స్ఫర్లు రావడం జరుగుతాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి కాస్మెటిక్స్, కాస్ట్యూమ్స్, బ్రహ్మాండంగా జుట్టు కూడా మంచి మా వేణులాగా గిరజాల జుట్టు వస్తుంది, హీరోల్లాగా కనబడతారు. ప్రోగ్రెస్ అనేటటువంటిది వస్తుంది, ప్రతి ఒక్కళ్ళకి ఛాన్స్ వస్తుంది మకర రాశిలో వాళ్ళకి. సో దిస్ విల్ బి ఎ గుడ్ సింబల్. ఈ ఉగాది 2026 సంవత్సరంలో మరి బ్రహ్మదేవుడి చేతిలో ఉన్నప్పుడు చంద్రగుప్త మౌర్య మౌళి చేతిలో ఉన్నట్టుగా మీరు తీర్చిదిద్దబడతారు. ప్రొవైడెడ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ గురు. ఆయనే ఆనందమూర్తి, ప్రభాత్ రంజన్ సర్కార్. జాగ్రత్తగా చేసుకోవాలా, తెలుసుకోవాలా. గూగుల్ ఆనంద్ మార్గాన్ని గూగుల్ చేయండి, వచ్చేస్తుంది. ఇప్పుడు పరిహారాలు చేసుకోండి. ఈ యొక్క మకర రాశి వారందరికీ కూడా కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతు కిలోంపావు ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను కానీ, మరి మల్టీ కలర్డ్ వస్త్రాలను కానీ పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. సోమవారం నాడు ఉదయం 7 గంటలకి గరికి గడ్డి ఫ్రీగానే వస్తుంది కదా, గడ్డి పీక్కొని వినాయకుడికి చేయడం తప్పే ఉంది, అందులో కష్టమే ఉంది. మీరు ఏమైనా కోట్లు ఇచ్చేస్తున్నారా? యూ హ్యావ్ టు స్పెండ్. ఇవ్వకపోతే కనుక మీకేమవుతుంది? దాన ధర్మాలు ఇవన్నీ చేయకపోతే గరుడ పురాణం ఒకసారి చదవండి. అబ్బాయి మేమంతా ఎంజాయ్ చేస్తున్నాం, మా మనవల దాకా కూర్చోపెట్టి సంపాదిస్తున్నాం, మీ మనవలు మీ పేరు చెప్పుకోరు, జస్ట్ ఫోటో వేసి దండేసి బొట్టెడతారు అంతే. పిండాలు కూడా చేసేయండి అంతాను, మేము లాస్ట్లో వచ్చి దండం పెట్టుకుంటాం అనేటటువంటి వాళ్ళు మేము చూస్తాం కాబట్టి చెప్తున్నాం అనుభవంతో. సో మీరు సంపాదించిన ధనాన్ని మీరు చేతులతో పంచండి పేదవాళ్ళకి, అనాథలకి, వికలాంగులకి అండ్ ఈ యొక్క సాధువులకి. బ్రహ్మాండంగా భవిష్యత్తు మారిపోతుంది మీకు ఈ సంవత్సరం. అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. శుభమస్తు.